ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని అన్ని హామీలు అమలు చేశామని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగనే అందరికీ వెన్నుపోటు పొడిచి ఈ రోజు వెన్నుపోటు అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు కార్యక్రమాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఓడిపోయి ఏం చేయాలో తోచక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఆ కుంభకోణం మీద ఇలా జడిచిపోయి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కుంభకోణంలో ఈయన పెద్ద పాత్ర ఉంది. డబ్బులన్నీ కూడా ఈయనకి చేరిని అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే ఇప్పటి నుంచి అలాగే మెగా డిఎస్సి ఎలక్షన్లో హామీ ఇచ్చే ఇచ్చినందులో కూడా మెగా డిఎస్సి వేయకుండా తప్పుకు తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నమెంట్ వచ్చిందని మెగా డిఎస్సి అనౌన్స్ చేయడమే కాకుండా డేట్ కూడా ఇచ్చి ఎగ్జామ్ కూడా డేట్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే బీసీ ఎస్సీ మైనార్టీస్ వీళ్ళందరూ కూడా మా వాళ్ళు ఇది బీసీలు ఎస్సీలు మైనార్టీస్ అని చెప్పి అలాగే మా వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళకి ఇన్పుట్ పొడిచి ఇప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకోవడం. అలాగే దీపం పథకం కూడా అమలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిలిండర్ 3 గ్లాసులు ఏదైతే ఆమె ఇచ్చాడు 3 సిలిండర్లు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అదే రోడ్లు తీసుకుంటే చాలా ఆయన 5 సంవత్సరాలు కూడా రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితి మనకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రోడ్లన్నీ కూడా బాగు చేసి ఇలా ఒక మంచి వాతావరణం తెచ్చి ఇలా 20,000 కిలోమీటర్ల రోడ్డు చంద్రబాబు నాయుడు వేసాడు. ఆ ప్రాసెస్ మనల్ని కంటిన్యూ ప్యాచ్ వర్క్ 20,000 చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులు కూడా 210 ఇస్తానని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. 20,000 ఆర్థిక సాయం ఈ టైంలో క్రాప్ హాలిడే టైంలో 20,000 మత్స్యకారులకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ రాష్ట్రంలో ఆయన ముందు దూసుకెళ్ళిపోతున్నాడు. అన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈయన 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ప్రజలకు ఎన్నిపోటు పొడిచాడు. ఈయన ఎవరికి ఎన్నిపోటు చేయడు, ప్రజలకు ఎన్నిపోటు పొడిచాడు. ఎవరైతే నెక్కించారో ఈ నమ్ముకొని నెక్కించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నిపోటు పొడిచి వీళ్ళ ఎన్నిపోటు అని చెప్పి పేరుతోటి వీళ్ళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం.